వెల్కమ్ టు ప్రసన్నాస్ కిచెన్ డిలైట్. ఈరోజు నా స్టైల్లో చిట్టి రొయ్యల కుక్కర్ పలావ్ ఎలా చేశానో చూద్దాం. ఇక్కడ నేనైతే చిట్టి రొయ్యలు ఒక హాఫ్ కేజీ అయితే తీసుకున్నాను. వాటిని మ్యాగ్నేట్ చేసుకోవడానికి ఒక బౌల్లో అయితే ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. ఒక టేబుల్ స్పూన్ సాల్ట్, ఒక టేబుల్ స్పూన్ కారం, 2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, నేను ఇంట్లో తయారు చేసుకున్న గరం మసాలా 2 చిటికెలు అనమాట. మీ దగ్గర గరం మసాలా లేకపోతే బిర్యానీ మసాలా అయినా యూస్ చేసుకోండి. ఇక్కడ ఫ్రెష్గా గ్రైండ్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు, 2 టేబుల్ స్పూన్ల కర్డ్ కూడా వేసేసి బాగా మిక్స్ చేశాను. తర్వాత 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం, 1 టేబుల్ స్పూన్ ఆయిల్, కారంగా ఉన్న 1 పచ్చిమిర్చి వేసి బాగా కలుపుకున్నాను. దీన్ని ఒక అరగంట పాటు అయితే మ్యాగ్నేట్ చేసుకుందాం. ఇప్పుడు ఇక్కడ నేనైతే నార్మల్ రైస్ అయితే తీసుకున్నాను. నేను 3 గ్లాసుల రైస్ అయితే తీసుకున్నాను. మామూలుగా అయితే హాఫ్ కేజీ రొయ్యలకి హాఫ్ కేజీ రైస్ అయితే సరిపోతుంది. వీటిని బాగా కడిగి హాఫ్ అన్ అవర్ అయితే మనం నానపెట్టేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేద్దాం. పలావ్కి కావాల్సినవి మ్యాగ్నేట్ చేసుకున్న చిట్టి రొయ్యలు, సోంపు, సాజీరా, ఒక చిన్న అంగుళం చెక్క, 2-3 లవంగాలు, 2 యాలకులు, 1 జాజికాయ, 2 బిర్యానీ ఆకులు, నెయ్యి, 1 టమాటా, పుదీనా, కొత్తిమీర, 1 పెద్ద ఆనియన్ పీసెస్, సాల్ట్, చిల్లీ పౌడర్, ఇంకా రైస్ నానబెట్టుకున్నవి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టేసుకొని దాంట్లో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే యూస్ చేశాను. ఇంకొక టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా మీరు యూస్ చేసుకోవచ్చు, అంటే 4 టేబుల్ స్పూన్ అయినా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు దాంట్లో ముందుగా చెప్పిన మసాలా దినుసులు అయితే వేసాను. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్ వేసాను. వెంటనే పుదీనా కూడా వేసాను అన్నమాట. దీంట్లో అదేనండి స్పెషల్, ఆనియన్ ఫ్రై అవ్వక్కర్లేదు, ఉడికితే చాలా బాగుంటుంది. ఇది కొంచెం ఉడికిన తర్వాత టమాటా యాడ్ చేశాను. టమాటా కూడా మగ్గిన తర్వాత ఇప్పుడైతే రొయ్యల్ని యాడ్ చేస్తున్నాను. మ్యాగ్నేట్ చేసుకునేవి చిట్టి రొయ్యల్ని అవి కూడా వేసి కొంచెం వాటర్ అంతా పోయి కొంచెం ఫ్రై అయ్యేంత వరకు మనం చూసుకోవాలి. అడుగైతే అంటకూడదు. ఇక్కడ చూసారా, నాకు ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దానిలో ముందుగా నానబెట్టుకున్న నార్మల్ రైస్ని అయితే యాడ్ చేశాను. ఇలా నార్మల్ రైస్తో మనం పలావ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. బిర్యానీ రైస్ కన్నా నార్మల్ రైస్తో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇలా నార్మల్ రైస్ అయితే వేసి ఒకసారి కలుపుకోవాలి. ఇక్కడ నేను ఏ విధంగా కలుపుతున్నానో చూడండి. మనం హాఫ్ అన్ అవరే నానబెట్టాం కాబట్టి బియ్యం అనేది ఇరగదు. ఇప్పుడు దానిలో నెయ్యి అయితే 2 టేబుల్ స్పూన్లు యాడ్ చేశాను. నెయ్యి ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసుకోండి. ఇలా నెయ్యి కూడా యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి రైస్ని అయితే కలుపుకోవాలి. ఇలా మ్యాగ్నేట్ చేసుకున్న రైస్, మ్యాగ్నేట్ చేసుకున్న ప్రాన్, ఈ మసాలా మొత్తం అంతా ఫ్రై అయ్యేంత వరకు కలుపుకోవాలి. ఇక్కడ చూసారా నాకు ఎంత బాగా ఫ్రై అయిందో. 10 to 15 మినిట్స్ వరకు అయితే కంపల్సరీగా కలుపుకోవాలండి లో ఫ్లేమ్లో పెట్టుకొని. హై ఫ్లేమ్లో అయితే మాడిపోతుంది కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిపోయిన తర్వాత నేను ఇక్కడ 5 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే పోసాను. 3 గ్లాసుల రైస్కి 6 గ్లాసుల వాటర్ అయితే పడతాయి. ఆల్రెడీ నేను మ్యాగ్నేట్ చేసుకున్నాను కాబట్టి 1 గ్లాస్ తగ్గించి అయితే పోసాను, అంటే 5 గ్లాసెస్ వాటర్ అయితే పోసాను. ఇప్పుడు బాగా కలుపుకొని టేస్ట్ అయితే చూడండి. ఇలా చేయడం వల్ల పలావ్ అనేది చాలా టేస్టీగా వస్తుందండి. ఇప్పుడు నేను కొత్తిమీర అయితే యాడ్ చేశాను. నేను ఇప్పుడు టేస్ట్ చేద్దామని టేస్ట్ చేశాను. నాకైతే కారం సరిపోయింది కానీ సాల్ట్ అయితే సరిపోలేదు. కాబట్టి ఒక 2 టేబుల్ స్పూన్ ఆఫ్
సాల్ట్ అయితే యూస్ చేశాను. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి 2 విజిల్స్ రానిచ్చి లో ఫ్లేమ్లో 1 విజిల్ రానిచ్చి స్టవ్ ఆపేసేయండి. ఇప్పుడు మూత ఒకసారి ఓపెన్ చేసి చూడండి, మన చిట్టి రొయ్యల కుక్కర్ పలావ్ రెడీ అయిపోయింది. ఇక్కడ నాకు చూడండి ఎంత పొడి పొడిగా వచ్చేసిందో. అంతేనండి, చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ప్లేట్లో సర్వ్ చేసుకొని టేస్ట్ చూద్దాం. లాస్ట్లో కొంచెం కొత్తిమీర అయితే యాడ్ చేసుకోండి గార్నిష్ కోసం. Please do like, share and subscribe to my channel. Thank you for watching.